చేసుకుంటే బతికేటోళ్ళు. ఉమ్, మేము అవతారం ఎత్తుకుంటే దుబ్బలకు రావాలని ఏంది ఆ బియ్యం లేక నూకలు కంట్రోల్ బియ్యం సన్న బియ్యం తెస్తానన్న. సన్న బియ్యం లేవు, దొడ్డు బియ్యం అవి అయినా ఎట్లా రోయించుకొని తింటాను. తింటాంటే మీకు 4,000 పింఛన్ ఇస్తా, ఆ తాతిమల్లకు 2,500 ఇస్తాం అని అన్నాడు. మరి ఏవి అయ్యి లేవు, ఇయ్యి లేవు. ఏ లేకుండా మంచిగా ఓటేసుకున్నాడు, పోయి పైన కూర్చున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మరి మరి ఏమంటుండో ఇప్పుడు ఏంది ఏమంటాడంటే చూపే మాకు ఏమి ఇయ్యలే, ఎవరిని పట్టుకొని అడగం. దొరుకుతాడా? ఇక్కడ ఉంటాడా? పల్లెటూరా ఉండా? మేము ఈ అతిరేక వస్తే మమ్మల్ని మంచిగా చిక్కలు కత్తిరించి బొట్లు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ వేస్తావా మరి రేవంత్ రెడ్డికి ఓటు వేస్తావా? ఎవరు మా 4,000 రాని మా 4,000 4,000 ఇచ్చినా అంటుండు, మీరేమో రాలేదంట. రాలే, అబద్ధం అనేది 10 సార్లు ఉన్నాం కానీ 70 రూపాయల కాంచి ఇస్తాను పింఛని. అట్లాంటిది ఈ కేసీఆర్ చేసిన అయ్యే 2,000 గతి. ఇంతవరకు 4,000 పింఛన్ అన్నాడు, ఇంతవరకు కండ్ల కావు పడుతుంది పాపం. పోరగాళ్ళకు 2,500 ఇస్తాం అని అన్నారు, ఆ 2,500 లేవు. మరి సన్న బియ్యం ఇస్తానన్నాడు, సన్న బియ్యం లేవు. గ్యాస్ కు పైసలు 500 అన్నాడు, 500 పోయింది, నెత్తికి బురద పూసిండు. ఇప్పుడు 950. ఆ 950 పెట్టి తెచ్చుకుంటాను. ఈ పథకాలలో ఏ పథకాలు రాలేదు, ఏది రాలే మాకు, ఏది రాలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పటి నుండి నువ్వు చూస్తా ఉన్నావు కదా, ఏ పథకాలు అమలు అయినట్టు ఏ పథకాలు అమలు కానట్టు ఏది రాలే. ఏది గింత మార్పు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, దొంగ ఎప్పుడు చెప్తారు గచ్చి ఏమన్నా రమ్మని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు 6 పథకాలలో కరెంట్ మాత్రం ఇచ్చిండు. కరెంట్ బిల్లు వస్తా ఉన్నదా? కరెంట్ బిల్లు వస్తుంది, 0 వస్తుంది. అదొక్కటి తప్ప మిగతా ఏం కాలేదు. ఏం రాలేదు సారు మాకు. 4,000 మా పింఛన్లు రావాలి, సన్న బియ్యం రావాలి, మా గ్యాస్ పైసలు రావాలి. వీడికి గ్యాస్ గెలిచిన కాడి నుంచి గ్యాస్ వేసుకుంటే ఇంతవరకు నయా పైసా కళ్ళ చూడండి. 31,000 కోట్లు నేను అప్పు తీసుకొచ్చినా ఇవన్నీ చేసినా అనుకుంటా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అవన్నీ నేను ఈ పథకాలకే పెట్టినా అంటుండు, మరేమో మీరేమో రాలేదని చెప్తున్నారు. రాలే మాకు, రాలే. మా ముందరికి వచ్చానా, మా ముందరికి వచ్చా అంటే మేము అడుగుతాం. ఇంతవరకు మాకు కుంటలకు మొదలు గెలిచినప్పుడు 1,500 ఇచ్చిండు, వీళ్ళకు 1,000 రూపాయలు ఇచ్చిండు, 1,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళా గెలిచినప్పుడు 3,000 మాకు ఇచ్చిండు, 2,000 వాళ్ళకి ఇచ్చిండు. ఏది కేశనాయకుడు. మళ్ళా ఇప్పుడు కూడా వెళ్తే మాకు 5,000 6,000 ఇస్తారన్నాడు, వీళ్ళు 4,000 ఇస్తారన్నాడు కేశనాయకుడు. ఇక ఈయన అవి అన్నది కదా, ఆడిపెత్తానని తమ్మల దొరుకుతానని 4,000 మీ ఇస్తాం అన్నది. 4,000 500కు 5 రూపాయలకు గాసు ఇస్తారన్నది. గాసులో 1,000 రూపాయలు తీసుకుంటాను, అల్ల పనిలేపో పల్లెపో 500 5 పైసలు 1,000 రూపాయలు కట్టాం. కట్టి 3 మట్ల తీసుకుంటే బ్యాంక్ ఆడిపోతే పర్లేదమ్మా, మాకేమైనా. అంటే మీరు ఇప్పుడు 500 తోటి నింపించుకుంటలేరు గ్యాస్? నింపించుకున్నా 1,100. గతంలో ఎంత రేట్ ఉందో అంత రేట్ తోటి నింపించుకుంటా, అంత రేట్ తోనే నింపించుకున్నాం. బ్యాంకులో పడుతుంది అన్నారు, బ్యాంకుకి పోతే ఆధార్ కార్డు పడితే ఏందమ్మా పల్లె డబ్బులు ఏం పడట్లేదు, 1 రూపాయి కూడా పల్లె. 3 మట్ట తీసుకున్నాయ్యా, కుట్టుకుంటా ఈ కట్టె పట్టుకొని పోయి ఈ కలుపుకే పోతాం. కానీ అది దూరం ఉంటే బస్సులు బండ్లు పెడితే ట్రాక్టర్లు పెడితే పోతావు, లేకపోతే లేదు. ఇటువంటి మహారాజు అందరూ ఉంటే ఏమొద్దంటే ఇటుకాన్ని తినుడు, అవి తెచ్చుకున్నాడు, నెలకు తెచ్చుకున్నాడు తినుడు. అది నెలకైనా కరెక్ట్ ఫస్ట్ కేసేది అయినాయి. ఇప్పుడు ఫస్ట్ పోయి ఎన్ని రోజులు అయింది ఇయ్యనేలే. ఇక ఆయన ఫస్ట్ వేసుకునేది, ఇక అదో ఇదో తెచ్చుకొని తినేది. ఈసారికి వెళ్తావా మళ్ళా 4,000 2,000 ఇచ్చినా 4,000 అన్నావు, 4,000 ఇచ్చిన వాళ్ళకు 5,000 అన్నాడు. ఆ గాసు పిరి అన్నాడు, పట్ట పైసలు 2 లక్షలు మాపి అన్నావు. బస్సులు పిరి అంటే ఆ బస్సులు పడవడం మేము పోతున్నాం అయ్యా, నౌకరదారులకు బస్సులు అయినాయి.